మా వీడియోలు చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలండి. అలానే ఈ రోజు అగ్ని పరీక్ష డే 13 రివ్యూ చూసేద్దామా? మరి ఎప్పుడు అన్యాయమే జరుగుతుందండి. పాపం లాస్ట్ టాస్క్ లో కూడా బిందు తనకు ఇవ్వాల్సిన పవర్ కార్డ్ని వేరే వాళ్ళకి ఇచ్చి వేరే వాళ్ళని కెప్టెన్ చేసి అలా చేసింది. ఈ రోజు కూడా పాపం తను విన్ అవ్వలేనట్టే అయిపోయింది. కానీ చాలా బాధగా ఉందండి. పాపం అమన్కి ఎప్పుడు పడిపోతూనే ఉన్నాడు. కానీ అమన్ మాత్రం చిన్న లవ్ ట్రాక్ ఏదో నడుపుతున్నట్టున్నాడు అనిపిస్తుంది. కానీ అమన్ చాలా మంచోడండి, చాలా బాగా మాట్లాడుతున్నాడు, చాలా ఫన్నీ. అంటే నాకు చాలా బాగా అనిపిస్తున్నాడు అమన్ అయితే. అమన్ ఇంట్లోకి వెళ్తే మాత్రం మనకి ఫుల్ ఫన్ అయితే ఉంటుందేమో అనిపిస్తుంది. అంటే రోహిత్ కొంచెం సీరియస్గా ఉంటాడు, అమన్ మాత్రం కొంచెం ఫన్ ఉంటాడు, ఫుల్ ఫన్. అమన్ అండ్ చరణ్ ఫుల్ ఫన్నీగా ఉంటారు. కానీ అమన్ మాత్రం అసలు అంటే చరణ్కి స్కోప్ దొరకలేదు, కానీ అమన్కి అయితే మాత్రం ఫుల్ స్కోప్ ఉంది. మనోడు యూటిలైజ్ కూడా అలానే చేసుకుంటున్నాడు, గేమ్స్లోని ప్రూవ్ చేసుకుంటున్నాడు. చాలా బాగా అనిపిస్తుంది అమన్ చూస్తే నాకు. ఈరోజు స్టార్టింగే బిందు గారు అయితే అపూర్వ గారికి వేసుకున్నారండి. అదే ఏంటంటే అపూర్వ మాటల్లో ఫైర్ ఉంది కానీ ఆటల్లో చేతల్లో ఫైర్ లేదు, ఆట కూడా ఆడి ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పారు. సో అపూర్వ గారు కొంచెం ఆలోచించాలి ఇక మీద అయినా ఇలా ఉండకూడదు అని. అయితే ఈరోజు గేమ్ స్టార్ట్ అయిందండి. అయితే బాగీ గారు కార్డ్ గెలుచుకున్నారు కదా, ఆ కార్డ్ని ఈరోజు యూజ్ చేసుకోవాలన్నారు. ఈరోజు యూజ్ చేసుకోకపోతే అది ఎక్స్పైర్ అయిపోతుంది అన్నారు. అయితే గేమ్ ఏంటి అంటే శాలిని అలా చేసినా సరే శాలిని టీంలోకి వెళ్ళింది కాబట్టి తను నాకు రియల్ అని అనిపిస్తుంది అని చెప్పి కొంచెం ఏదో చెప్తే వెంటనే శాలిని గట్టిగా అరుస్తూ రామకృష్ణ మీదకి వచ్చేసి ఏదో కొట్టేసినట్టుగానే చేతులు అవి ఎత్తేసి. కానీ నాకు ఏదో నచ్చలేదండి. అంటే మరి అలా బిహేవ్ చేయకూడదు అన్నట్టు ఏదో అంటే తను చాలా ఎక్కువగా బిహేవ్ చేసిన తర్వాత బిందు కూడా తిడితే తను అందరికీ సారీ చెప్పింది, రామకృష్ణ కూడా ఫైనల్గా సారీ చెప్పింది. అయితే రామకృష్ణ ఏమో మిగిలిన రోహిత్ని గాయత్రిని ఫేక్ అని చెప్పాడండి. తర్వాత అదే రోహిత్ని అడిగితే రోహిత్ ఏం చెప్పాడంటే రామకృష్ణ శృతి ఫేక్ అని చెప్పాడండి, గాయత్రి రియల్ అని చెప్పాడండి. అలాగే తర్వాత సో ఇలా గాయత్రిని అడిగితే సృష్టి అండ్ రామకృష్ణ ఫేక్ రోహిత్ రియల్ అని చెప్పిందండి. సో ఇలాగా ఇప్పుడు కార్డు ఉంది కదండి, బాగీ కార్డుని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ రోజు ఆ కార్డు యూజ్ చేయాలన్నారు కదా, సో ఆ కార్డ్ని యూజ్ చేయమన్నారు. ఆ కార్డ్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి పాయింట్స్ వస్తాయండి. ఆ పాయింట్స్లో హాఫ్ ఆఫ్ ద పాయింట్స్ని మనం స్టీల్ చేయొచ్చు అన్నమాట. వాళ్ళకి ఎన్ని పాయింట్స్ వస్తే అన్ని పాయింట్లో సగం పాయింట్లు స్టీల్ చేయొచ్చు. అంటే డైరెక్ట్గా విన్నర్ ఇంకా డిక్లేర్ అయిపోయినట్టే. విన్నర్ ఎవరు అంటే ఇంకా బాగీ ఏ టీంలో ఉంటే ఆ టీమే విన్నర్ అని క్లియర్గా డిక్లేర్ అయిపోయింది ఇక్కడ స్టార్టింగ్లోనే. అంటే ఈరోజు బాగీ ఏ టీంలో ఉందో ఆ టీంకి స్టార్టింగ్లోనే విన్ ఇచ్చేయడం బెస్ట్, గేమ్లు ఆడించి అదంతా చేయడం అనిపించింది నాకైతే మాత్రం. అది మాత్రం ఇక్కడైతే ఈ బాగీ కార్డ్ని ఏంటంటే ఎవరికైనా ఇవ్వచ్చు, కానీ శ్రీముఖి బిందులా చేయలేదండి. బిందు ఏమో అమన్ కార్డుని తీసుకెళ్ళి ఎవరికో ఇచ్చింది. అంత కష్టపడి వాళ్ళు గెలుచుకున్న కార్డుని వేరే వాళ్ళకి ఎలా ఇస్తారు? సో శ్రీముఖి మాత్రం ఇక్కడ నాకు బాగా నచ్చింది. బాగీ కార్డు తీసుకెళ్ళి బాగీకి ఇచ్చింది, బాగీకి అలా ఎక్స్ప్లెయిన్ చేసింది. సో నాకు అది బాగా నచ్చింది, ఎందుకంటే బాగీ కార్డు బాగీకి ఇవ్వడం అనేది. ఈరోజు గేమ్ థీమ్ రియల్ ఆర్ ఫేక్ అండి. అంటే ఒక ఆబ్జెక్ట్ ఇస్తారు, అది రియలా ఫేకా అన్నది ఐడెంటిఫై చేయాలి. సో దానికోసం అని చెప్పి ఇప్పుడు ఫస్ట్ గేమ్ స్టార్ట్ అవ్వక ముందే కొన్ని నిమ్మకాయలు ఉన్నాయండి. ఆ నిమ్మకాయలని అక్కడ పడేసింది శ్రీముఖి. ఎవరైతే తీసుకుంటారో అని పడేస్తే ఒక్కొక్కరు తీసుకున్నారు. పాప అమన్ కూడా ట్రై చేసి తీసుకుంటే అదేమో కాళ్ళ దగ్గర పడింది ఎవరికి? అపూర్వకి. సో అపూర్వకి పడితే అపూర్వ తీసుకుంటుంది, అమన్ తీసుకొని లాక్కున్నాడు, అంటే ట్రై చేశాడు తీసుకోవడానికి. సో అపూర్వ ఇంకేముంది, అదేంటి నువ్వు నన్ను గిచ్చేస్తున్నావు, ఇది రక్కేసావు అన్నట్టుగా మాట్లాడితే అమన ఇంక వద్దులే నీతో గొడవ అని చెప్పి లెమన్ ఇచ్చేసాడు. వెంటనే తను ఏమో కొంచెం చాడీలు చెప్పేలా ఉంది. సో అపూర్వ నాకు అదే నచ్చట్లేదు. అపూర్వ స్క్రీన్ స్పేస్ కోసం ఓన్లీ స్క్రీన్ స్పేస్ తీసుకుందామని ఆలోచిస్తుంది తప్ప గేమ్స్ ఆడి జనాల దగ్గర పాయింట్లు తీసుకుందామని మాత్రం ఆలోచించట్లేదేమో అని అనిపిస్తుంది నాకైతే, అమన్కి నా అపూర్వకి. సో తర్వాత ఏముందంటే శ్రీముఖి నువ్వెందుకు అలా ఇచ్చేసావు, నువ్వు అది తీసుకోవాలి ఖచ్చితంగా అని చెప్తే అప్పుడు మళ్ళీ వెళ్ళి లాక్కున్నాడు. అంటే మరి తీసుకోమని చెప్పింది శ్రీముఖి కాబట్టి వెళ్ళి తీసుకున్నాడు అనమాట. సో ఇప్పుడు ఎవరెవరి దగ్గర అయితే లెమన్స్ ఉన్నాయో వాళ్ళు 5 మెంబర్స్ దగ్గర ఉన్నాయి, 5 లెమన్స్ వేశారు. ఆ 5 మెంబర్స్ని ఈరోజు కెప్టెన్ కింద అయ్యే ఛాన్స్ ఉంది అని అన్నారు. సో 5 మెంబర్స్ వచ్చి నించున్నారండి. సో ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు లెమన్స్ క్యాచ్ ఇసిరారండి. కొన్ని 5 లెమన్స్ ఏమో శ్రీముఖి పైకి ఇసిరింది. ఇసిరితే ఆ లెమన్స్ ఎవరెవరు పట్టుకున్నారు అని చూస్తే ఒకటేమో అమన్ అపూర్వ దగ్గరలో పడుతుంటే వెళ్ళి తీసుకున్నాడు. అపూర్వ ఏమో ఓవర్ యాక్టింగ్ చేసేసింది, మళ్ళీ చిన్న గొడవ వేసుకుంది. ఏంటి నువ్వు నన్ను లాగేసావు, అది ఇది అంటే నీ గోరులు తవ్వుతున్నాయి అది ఇది అన్నట్టు. కానీ పాపం వెంటనే అమనేమో ఇదిగో తీసుకో ఎందుకు ఈ లొల్లి అని చెప్పి ఇచ్చేసాడు. వెంటనే మళ్ళీ దానికి అరుస్తుంది. అరిస్తేనేమో శ్రీముఖి వచ్చి అదేంటి నీ లెమన్ అమ్మాయికి ఎందుకు ఇచ్చేసావు అంటే, సార్ మరి ఏం చేయాలి అంటే, అయితే లెమన్ తీసుకో అప్పుడే నువ్వు ఆడతావు అంటే అప్పుడు వెళ్ళి లెమన్ తీసుకున్నాడండి. లెమన్ తీసుకొని సో వచ్చేస్తే ఇప్పుడు ఎవరైతే లెమన్స్ పట్టుకున్నారో వాళ్ళ 5 మెంబర్స్ కంటెస్టెంట్ అయ్యారండి కెప్టెన్ కింద. సో ఈ రోజు కెప్టెన్స్ కింద వాళ్ళు సెలెక్ట్ అయ్యారండి. కాబట్టి ఇందులో 3 టీమ్సే ఉంటాయి, ఎందుకంటే మనకు తెలుసు కదా నిన్న టీం కూడా 3 టీమ్సే కాబట్టి ఈ రోజు ఈ 5 మెంబర్స్లో 3 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలి. సో వీళ్ళు 5 మెంబర్స్కి ఒక చిన్న గేమ్ పెట్టారండి. అదేంటంటే వెయిట్ చెక్ చేయాలి.
ఎలా అంటే ఒక శాక్స్ తెచ్చారు, శాక్స్లో కొంచెం వెయిట్ ఉంటాయి, బంగాళదుంపలు ఒక దాంట్లో, తర్వాత వేరే దాంట్లో తక్కువ వెయిట్ ఉన్నవి, అంటే బంగాళదుంపలు కాకుండా వేరేవేవో పొటాటో టైప్వి ఉంటాయంట, తక్కువ వెయిట్ ఉంటాయంట. సో ఇప్పుడు వీళ్ళు ఆ 5 శాక్స్ 5 మెంబర్స్ మోస్తారు. సో ఎవరైతే అందులో తక్కువ వెయిట్ ఉంటుంది అని ఫైండ్ చేస్తారో వాళ్ళకి రీప్లేస్ ఆఫ్ ద కెప్టెన్సీ ఛాన్సెస్ ఉంటాయంటండి. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఈ 5 మెంబర్స్ ఎవరెవరు వచ్చారు అంటే దీపక్ వచ్చాడండి, తర్వాత అమన్ వచ్చాడు, బాగి వచ్చింది, రాజ్ కుమారి అండ్ రామకృష్ణ. ఈ 5 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారండి. ఈ 5 మెంబర్స్కి 5 శాక్ బ్యాగ్స్ ఇచ్చారు. సో ఆ బ్యాగ్స్ పట్టుకొని వాళ్ళు యాక్ట్ చేయాలి. అంటే వాళ్ళ దాంట్లో తక్కువ వెయిట్ ఉన్నా ఎక్కువ వెయిట్ ఉన్నా వాళ్ళు ఎదుటి వాళ్ళు అది కనిపెట్టకుండా లైక్ రియల్ ఆర్ ఫేక్ అనేటట్టుగా యాక్ట్ చేయాలి. సో యాక్ట్ చేశారండి. యాక్ట్ చేసినప్పుడు ఒక మధ్యలో గంట పెట్టారు. మిగిలిన ఎవరైతే మెంబర్స్ ఉన్నారో ఆ మెంబర్స్ ఎవరైతే ఫస్ట్ వెళ్ళి గంట పట్టుకుంటారో వాళ్ళకి ఛాన్స్ వస్తుంది, అంటే ఎవరి దగ్గర ఫేక్ బ్యాగ్ ఉన్నది అని చెప్పడానికి. అయితే ఇక్కడ ఏంటంటే మిథిలేష్ వచ్చాడండి. మిథిలేష్ ఫస్ట్ బ్యాగ్ పట్టుకున్నాడండి, సారీ ఫస్ట్ గంటను పట్టుకున్నాడు, గంట కొట్టాడు. అయితే ఇప్పుడు మిథిలేష్ ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి. అయితే మిథిలేష్కి ఎందుకో రాజ్ కుమారి మీద డౌట్ వచ్చింది, ఆవిడ ఎక్కువ ఓవర్ యాక్టింగ్ చేస్తుందేమో అన్నట్టుగా. సో మిథిలేష్ ఏమన్నాడంటే లెస్ వైట్ అయితే రాజ్ కుమారి దగ్గరే ఉంది అని చెప్పాడండి. సో అప్పుడేమో రాజ్ కుమారి గారిని పిలిపిస్తారు. టీమ్కి కూడా కొంచెం బాగానే ఓవర్ యాక్టింగ్ చేసి రాజకుమారి దగ్గర గెస్ట్ చేశాడండి. గెస్ట్ చేసింది ఏంటంటే ఫెయిల్ అయ్యాడు. సో మిథిలేష్ వలన రాజకుమారి గారు ఫస్ట్ కంటెండర్గా అయిపోయారు. సో అప్పుడు రాజకుమారి గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఎవరైతే నన్ను కెప్టెన్గా పనికిరాను అని అన్నారో వాళ్ళ వల్లనే నేను ఈరోజు ఫస్ట్ కెప్టెన్ రేస్లో కెప్టెన్ అయ్యాను, ఇదే కెప్టెన్ రేస్లోకి వచ్చాను కాబట్టి నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పి రాజకుమారి గారు ఏదైనా కొంచెం స్మార్ట్గా ఆలోచించి పంచులు ఎదుటి వాళ్ళని హట్ కూడా తెలియకుండానే బాగానే చేసేస్తారని మాత్రం నాకు అనిపించిందండి. కానీ బాగా మాట్లాడారు రాజకుమారి గారు. ఈ మధ్యలో ముందు చెప్పడం మర్చిపోయానండి. ముందు ఏమైందంటే చిన్న ఫన్ కూడా జరిగింది. అంటే అదే అక్కడ అదే ఏ బ్యాగ్లో ఎంత వెయిట్ ఉంది కనుక్కోండి అంటే జస్ట్ అలా కనుక్కోవచ్చు, ఎంత వెయిట్ ఉంది అలా అడగొచ్చు. అయితే షాలిని అమ్మని ప్రేమగా అడిగిందండి ఎంత వెయిట్ ఉండొచ్చు అని. అమ్మనేమో చాలా బ్లష్ అయిపోయి బాగా చేస్తుందండి. కొంచెం చాలా ఎక్కువగా అనిపించింది, ఏదో ఇద్దరి మధ్యన లవ్ ట్రాక్ ఏదో మొదలవుతుంది అన్నట్టుగా అనిపించిందండి. అంటే జస్ట్ ఫర్ ఫన్ చాలా బాగుంది, అది మాత్రం చాలా క్యూట్గా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ బీజీ మీరు చూస్తారు. నెక్స్ట్ మళ్ళీ బెల్ పెట్టారండి. నెక్స్ట్ రౌండ్లో ఏమో సృష్టి పట్టుకుంది. సృష్టి పట్టుకొని ఇప్పుడు ఈ 4 మెంబర్స్లో ఎవరి దగ్గర తక్కువ వెయిట్ ఉంది అంటే సృష్టి ఏమో రామకృష్ణ పేరు చెప్పిందండి. ఫైనల్గా పాపం రామకృష్ణ దగ్గర తక్కువ వెయిట్ ఉంది. సో సృష్టి రామకృష్ణ ప్లేస్లోకి రీప్లేస్ అయ్యి సృష్టి విన్ అయిందండి. సో సృష్టి కూడా కెప్టెన్ కింద అయిపోయిందండి. ఇప్పుడు ఎవరైతే ముగ్గురు ఉన్నారో బాగి అండ్ అమన్ అండ్ దీపక్, సో ఈ ముగ్గురికి మళ్ళీ ఒక వేరే టాస్క్ పెట్టారండి. ఈ టాస్క్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు ఇంకో నెక్స్ట్ కెప్టెన్ కంటెండర్ అవుతారన్నమాట. పెట్టారండి. ఆ టాస్క్ ఏంటంటే వెనిగర్ ఉందండి, అంటే 2 జ్యూసెస్ ఒక వెనిగర్ ఇచ్చారు. సో వెనిగర్ ఎవరైతే తాగుతారో వారిని ఎవరైతే ఫస్ట్ గంట కొట్టి కనిపెడతారో సో వాళ్ళు కంటెండర్ అవుతారు. లేదు అంటే ఎవరైతే వెనిగర్ తాగారో వాళ్ళు కంటెండర్ అవుతారు. అయితే ఇప్పుడు ఏంటంటే 3 గ్లాసుల్లో జ్యూస్ వేసి ఇచ్చారంటే 3 ఆరెంజ్ కలర్లోనే ఉన్నాయి. ముగ్గురు తాగారు, ఒక్కొక్కరు పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఘోరంగా. బాగి అయితే అమ్మ బాబోయ్ బాగి పర్ఫార్మెన్స్ అసలు పీక్స్ అండి బాబు. కామెడీలో కూడా బాగి చాలా బాగా చేస్తుంది. సో ఆమెను కూడా బాగానే చేశాడు పాపం. అయితే ఇంకేముందండి, రోహిత్ వచ్చాడండి. రోహిత్ వచ్చి గంట పట్టుకొని వచ్చి ఖచ్చితంగా దీపక్ దగ్గరే ఉన్నది, దీపకే తాగాడు వెనిగర్ జ్యూస్ అని అన్నాడు. కట్ చేస్తే దీపక్ కాదు తాగింది అమన్ మాత్రం చాలా బాగా యాక్ట్ చేశాడు. సో ఇంకేముంది, అమన్ ఫైనల్గా కెప్టెన్ రేస్లోకి ఫస్ట్ టైం వచ్చేసాడు, హ్యాపీగా కెప్టెన్గా నించున్నాడు. కానీ నెక్స్ట్ ఏమైందో సస్పెన్స్ చూడండి. సో ఇంకేముంది, ముగ్గురు కెప్టెన్స్ వచ్చేసారు. ముగ్గురు కెప్టెన్స్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు బాగీకి ఎలాగా తన దగ్గర ఉన్న ఏదైతే పవర్ కార్డ్ ఉందో ఆ పవర్ కార్డ్ ఆల్రెడీ ముందే ఇచ్చేశారు. సో తను ఎప్పుడు కావాలో అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. సో అయితే ఇప్పుడు ముగ్గురు లీడర్స్ ఉన్నారు కదండి, ముగ్గురు లీడర్స్కి మళ్ళీ ఒక పజిల్ పెట్టారు. ఏంటంటే ఒక స్ట్రా తీయాలి, స్ట్రా పెద్దది చిన్నది అలాగా అంటే ఆర్డర్స్లో ఉన్నాయి. సో వీళ్ళు వెళ్ళి ఒక స్ట్రా తీశారు, ఒక్కొక్క స్ట్రా తీస్తే అమన్కి పెద్ద స్ట్రా వచ్చింది, సెకండ్ ఏమో రాజకుమారికి వచ్చింది, థర్డ్ ఏమో సృష్టికి వచ్చింది. సో ఇక్కడ మళ్ళీ ఒక ఛాన్స్ ఇచ్చారు, సృష్టికి మేబీ ఛాన్స్ ఇద్దామని ఇచ్చారు పాపం వాళ్ళు ఇవ్వడానికి. లేదు అంటే ఫస్ట్ వచ్చిన అమ్మనికి ఛాన్స్ ఇవ్వాలి, కానీ సృష్టికి ఇచ్చారు. సో సృష్టికి ఛాన్స్ ఇస్తే సృష్టి బాగీ దగ్గర హాఫ్ ఆఫ్ ద పాయింట్స్ తీసుకునే ఛాన్స్ ఉన్నప్పుడు అలా సృష్టి బాగీని తీసుకోకుండా మిగిలిన నలుగురిని తీసుకుందండి. ఇందులో ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి 6 మెంబర్స్ ఉంటారు, నెక్స్ట్ వాళ్ళకి 5 మెంబర్స్ ఉంటారు, నెక్స్ట్ వాళ్ళకి 4 మెంబర్స్ ఉంటారు. సో బాగీని తీసుకోవాలి సృష్టి, అలాంటి బాగీని తీసుకోకుండా వేరే వాళ్ళని తీసుకుంది. నిజంగా అక్కడే తను పోయింది, అసలు నిజానికి అక్కడే తను ఫెయిల్ అయిపోయిందని క్లియర్గా తెలుస్తుంది. సో ఇప్పుడు రాజకుమారి వంతు వస్తే రాజకుమారి అసలు నార్మల్ బ్రెయిన్ అండి. రాజకుమారి అంత తెలివైన వాళ్ళు నాకు తెలిసి ఈ బిగ్ బాస్లోనే లేరండి, బిగ్ బాస్లోనే లేరు అంత తెలివైన వాళ్ళు. ఆమె స్మార్ట్గా బాగీని తీసుకుంది. సో స్మార్ట్గా
తన టీంని పర్ఫెక్ట్ టీంని తీసుకుంది, తను కూడా పర్ఫెక్ట్ టీం అయిపోయింది. కాకపోతే ఎవరైతే ఇంకా లాస్ట్లో ఫైనల్గా మిగిలిపోయారో వాళ్ళు పాపం మన అమన్కి దొరికారండి. పాపం నో యూజ్, అమన్కి ఎంత పెద్ద క్రెడిట్స్ వచ్చినా ఏమొచ్చినా గాడ్ సపోర్ట్ లేదు, పాపం ఇక్కడ వీళ్ళ సపోర్ట్ లేదు, పాపం లక్ కూడా లేదు. అన్నిసార్లు పాపం బ్యాడే అవుతుంది, కానీ తన ట్రై మాత్రం తను చేస్తున్నాడండి, ఎక్కడ కూడా పడిపోలేదు. అది మాత్రం అమన్లో నాకు బాగా నచ్చింది. సృష్టి ఏం చేసిందంటే అండి, వాళ్ళది ఏదో ఫిజికల్ గేమ్ అనుకున్నట్టుగా అందరూ స్ట్రాంగ్గా అబ్బాయిలనే తీసేసుకుంది. దీపక్ని, రోహిత్ని, చరణ్ని అవసరమే లేదు కదా, ఇక్కడ స్మార్ట్ గేమ్ కూడా కదా. ఒక్క భాగ్యం తీసుకొని మిగిలిన వాళ్ళని పెద్ద వీళ్ళు బిగ్ ప్లేని తీసుకున్న బాగున్నాను అని అనిపించింది. తర్వాత ఏమో మన రాజకుమారి గారు మాత్రం ఇంకా మిథిలేష్ని, బాగీని అండ్ ఝాన్సీని, ప్రియాని తీసుకున్నారండి. సో ఎందుకంటే తనకి ఆప్షన్ ఉంది, ఇంకా మిగిలిన వాళ్ళని మన అమన్ తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా మిగిలిన ఇక్కడ మళ్ళీ ఇంకో చిన్న ఫన్ జరిగిందండి. ఏంటంటే అమన్ టీంలోకి వీళ్ళు వచ్చారు కదా, శాలిని వచ్చింది అండ్ అపూర్వ వచ్చింది. సో అపూర్వ అంటే అమన్ ఏమన్నాడంటే ఎవరు కోపం ఏం పెట్టుకోకుండా అందరం గట్టిగా ఆడదాం, ఫైట్ చేద్దాం అంటే అపూర్వ వెంటనే కౌంటర్ అటాక్, అంటే మేము ఇక్కడికి ఇష్టం లేకుండా వచ్చాం అలా అంటే చెప్పి ఇప్పుడే వెళ్ళిపోతాను అన్నట్టు గట్టిగా మాట్లాడితే, అంటే అయితే ఇప్పుడు నేనంటే నీకు ఇష్టమా అంటే ఏంటి అన్నట్టుగా కొంచెం ఫన్గా మాట్లాడాడు. సో ఏంటంటే చిన్న లవ్ ట్రాక్ లాగా, అంటే ఏదో ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా శాలిని, తిను, తనది, అపూర్వది చాలా బాగా అనిపించింది, క్యూట్గా. అంతే అది జస్ట్ నాకు తెలిసి అపూర్వ కూడా జస్ట్ ఫన్ కోసమే అనిందేమో అనిపించింది. సో అయితే ఇప్పుడు బాగీకి కార్డు ఇచ్చారు కదండి, ఆ కార్డుని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పింది. అంటే ఎవరు ఇప్పుడు 3 టీంలలో తన రాజకుమారి టీం కాబట్టి అయితే సృష్టి టీం నుంచి లేదా అమన్ టీం నుంచి తీసుకోవచ్చు. అంటే ఇంకా అమన్ టీంలో 6 మెంబర్స్ ఉన్నారు కదా. సో ఇంకా ఎలాగా అమన్ స్మార్ట్ అని నాకు అనుకున్నది బాగీ, సో అమన్ టీంకి ఇచ్చేసింది ఆ కార్డు. సో అమన్ టీం నుంచి హాఫ్ ఆఫ్ ద పాయింట్ తీసుకొచ్చు, అంటే సింగిల్గా అయిపోయిందండి. ఇంకా విన్నింగ్ ఆల్రెడీ కార్డు ఇచ్చిన వెంటనే విన్నింగ్ డిసైడ్ అయిపోయింది. ఎందుకు అంటే మోస్ట్లీ గెలిచేది వాళ్ళు, అంటే గెలకపోయినా ఈక్వల్ ఉన్నా సరే ఎవరు గెలిచినా తిన్న హాఫ్ ఆఫ్ ద పాయింట్స్ ఆల్రెడీ కొట్టేసినట్టే కదా అనిపించింది. సో ఇప్పుడు ఏంటంటే అండి ఒక గేమ్ పెట్టారు, అదే రియల్ ఆర్ ఫేక్. 2 పర్సన్స్ తీసుకొచ్చారు, ఒక షార్ట్ పర్సన్ని, ఒక లాంగ్ పర్సన్ని. వీళ్ళిద్దరిని ఒక బోర్డు వెనకాల పెట్టారండి. ఆ బోర్డులో వెనకతల నించున్నారు. సో ఎవరు షార్ట్ ఎవరు రాంగ్ అన్నది చెప్పాలి. సో ఎవరు చెప్పారో చూద్దాం. వాళ్ళు షార్ట్ ఎవరో చెప్పాలండి. అయితే అమన్ టీం నుంచి ఏమో శాలిని వచ్చింది, రాజ్ టీం నుంచి బాగీ వచ్చింది, అండ్ సృష్టి టీం నుంచి ఏమో శృతి వచ్చిందండి, సృష్టినే వచ్చిందండి. అయితే ఈ టాస్క్లో ఫస్ట్ టాస్క్లో దాంట్లో సృష్టి విన్ అయిందండి. సృష్టి విన్ అయితే ఇంకా టీంలోంచి ఒకరిని తీయాలి అన్నారు, మళ్ళీ అమన్ మీదే పడింది. సో అమన్ టీంలోంచి గాయత్రిని తీసేశారు. పాపం గాయత్రికి కూడా రామకృష్ణ లాగా ఎప్పుడు కూడా పోవడమే ఉంటుంది, పాపం తను ఎక్కడ కూడా గేమ్ పార్టిసిపేట్ చేసే ఛాన్స్ లేకుండా పోతుంది. సో తను పోయిందండి. నెక్స్ట్ ఏంటంటే అపూర్వ, మిథిలేష్, దీపక్ వెళ్ళారండి. సో ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ టాస్క్ ఏంటంటే ఒక బన్ టైప్ ఏదో టాస్క్ పెట్టారు. ఆ టాస్క్లో అది రియల్ ఫేక్ అని చెప్పాలి. ఇందులోనైతే పాపం దీపక్ ఓడిపోయాడండి, మిగిలిన 2 గెలిచారు. సో ఎవరు అపూర్వ, మిథిలేష్. సో అపూర్వ, మిథిలేష్ ఇద్దరు కంబైన్ డెసిషన్లో చరణ్ తీసేశారండి. ఇక్కడ పాపం చరణ్ కూడా నో ఛాన్స్, చరణ్ తీసేశారు. చరణ్ కూడా వెళ్ళి గాయత్రి పక్కన కూర్చున్నాడండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకో గేమ్ పెట్టారండి. ఈ గేమ్లో ఏంటంటే మన అమన్ వచ్చాడండి, అమను, ఝాన్సీ, రోహిత్ వచ్చారు. సో వీళ్ళకి ఒక టాస్క్ ఇచ్చారండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ముగ్గురు కూడా విన్ అయ్యారండి. సో ముగ్గురికి ఒక్కొక్క పాయింట్ వచ్చేసింది. తర్వాత ఇంకో టాస్క్ పెట్టారండి. ఈ టాస్క్లో రామకృష్ణ అండ్ సృష్టి అండ్ ప్రియా వచ్చారండి. సో ఈ టాస్క్లో కూడా ముగ్గురు కూడా ఏది రియలో దాని మీద ఓటేశారు. సో వాళ్ళు విన్ అయ్యారండి. తర్వాత సో ఇంకా నెక్స్ట్ జరిగే టాస్క్లు అన్నీ కూడా అందరూ ముగ్గురు విన్ అయ్యారండి. అంటే ప్రతి టాస్క్ కూడా ముగ్గురు విన్ అయ్యారు. తర్వాత ఇంకో టాస్క్ అయిందండి. ఇందులో రామకృష్ణ, ఝాన్సీ, సృష్టి వచ్చారండి. సో ఇందులో ఏంటి అంటే వీళ్ళు నవదీప్ అప్పుడే బయటకు వెళ్ళాడు. సో నవదీప్ చుట్టాలు వచ్చారు ఏదో అన్నట్టుగా అనుకున్నారు, కాకపోతే కాదు. మేబీ నవదీప్ ఒక చిన్న పాపను తీసుకురావడానికి బయటకు వెళ్ళాడు. 2 వచ్చారండి. వాళ్ళిద్దరిలో ఈ పాప ఎవరి కూతురు అన్నది చెప్పాలి. సో ఆ పాప కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. ముగ్గురు కూడా రైట్ ఆన్సర్ చెప్పారు. సో ఇలా ఫైనల్గా చూసుకుంటే పాయింట్స్ ఏంటంటే అమన్ టీంకి 600 వచ్చాయండి, రాజకుమారి టీంకి 600 వచ్చాయండి, సృష్టి టీంకి 500 వచ్చాయండి. ఇంకేముంది, ఆల్రెడీ అమన్ టీంకి 600 వచ్చాయి కాబట్టి అమన్ టీంలో ఆల్రెడీ 300 పాయింట్ తీసుకోవచ్చు. సో ఇంకా డైరెక్ట్గా రాజకుమారి టీంలో ఉన్న బాగి ఆ కార్డు ఆల్రెడీ ముందే వాడేసింది కాబట్టి ఇంకా అమన్ టీము రాజకుమారి టీమే యాక్చువల్లీ ఈక్వల్గా ఉన్నాయి, అయినా నో ఛాన్స్. ఇంకా అమన్ టీం పోయింది, అమన్ టీం 300 పాయింట్ పడిపోయింది. సో రాజకుమారి టీం మళ్ళీ విన్ అయిపోయింది. సో రాజకుమారి టీంకి తీసుకెళ్ళి విన్నింగ్ ఇచ్చేసారండి, వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు. మీరు ఎవరు ఈరోజు ఓట్ అప్పీల్ చేసుకుంటారంటే రాజకుమారి గారు మాత్రం కొంచెం బాగానే బాగీకి ఇచ్చారు. సో బాగీ గారు ఫస్ట్ ఓట్ అప్పీల్ చేసుకున్నారండి, చాలా బాగా చేసుకున్నారు, బాగా అనిపించింది అండి.
తను భాగ్య గారు ఓటు అప్పీల్ చేసుకోవడం పాపం చేయి కూడా దెబ్బ తగిలింది కాబట్టి చాలా బాగా అనిపించింది. అయితే తర్వాత ఇప్పుడు ఈరోజు MVP ఇవ్వాలండి, ఫిక్స్ అయిపోయారండి. ఇది ఆల్రెడీ ఫిక్స్డ్ అనే అనిపించింది నాకు కూడా. MVP ఎలాగా నిన్న నాకు తెలిసి పాపం తిను ఏడ్చింది, తను బాధపడ్డది, తను ఎంకరేజ్ చేయాలి, ప్లస్ ఈరోజు తను గెలిచింది కూడా కాబట్టి సో ఇంకేముంది తనకి ఇద్దామని అనుకున్నారో మరేమో నాకు తెలీదు. సో లేదంటే ఇవ్వచ్చు వేరే వాళ్ళకి కూడా. ఆల్రెడీ ఒకసారి ఓటు అప్పీల్ అయిపోయింది కదా రాజ్కుమార్కి, వేరే వాళ్ళకి ఇస్తే బాగుండు, కానీ ఆల్రెడీ నేను ఏడ్చింది కదా, మేబీ ఆ సానుభూతి ఏమైనా ఉందేమో అని నేను అనుకున్నాను, నా ఒపీనియన్ అంతే, ఎవరిది కాదు. సో దానివల్ల ఏంటంటే రాజ్కుమార్ గారికి ఇచ్చేసారు. ఈరోజు ఒక గిఫ్ట్ హ్యాంపర్ కూడా ఇచ్చారు, అది కూడా డిఫరెంట్గా అనిపించింది, ఇప్పటివరకు ఇవ్వలేదు, ఈరోజు ఇచ్చారు. సో తను హ్యాపీగా ఫీల్ అయిపోయింది. నేను నేర్చావు కదా ఈరోజు వచ్చింది, ఎలా ఫీల్ అవుతున్నా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని అన్నది. నాకైతే ఓకే అనిపించింది. సో తను కూడా మళ్ళీ రెండోసారి ఓటు అప్పీల్ చేసుకుందంటే హ్యాపీగా అనిపించింది. తర్వాత ఏంటంటే మరి ఎల్లో కార్డు ఉంది కదా, ఎల్లో కార్డు ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలంటే ఎల్లో కార్డు, సో ఎవరైతే ముగ్గురు కెప్టెన్స్ ఉన్నారో ఆ ముగ్గురు కెప్టెన్స్ని 3 పర్సన్స్ సెలెక్ట్ చేయమన్నారు, ఎవరికైతే ఎల్లో కార్డు ఇవ్వాలో. సో 3 పర్సన్స్ని సెలెక్ట్ చేశారు. ఎవరెవరిని సెలెక్ట్ చేశారంటే శాలినిని సెలెక్ట్ చేశారు, అండ్ తర్వాత అపూర్వాన్ని సెలెక్ట్ చేశారు, అండ్ యాజ్ యూజువల్ రామకృష్ణని సెలెక్ట్ చేశారు, ఈ ముగ్గురు కలిపి. సో ఇప్పుడు ఈ ముగ్గురులో ఎవరికి ఇవ్వాలని జడ్జెస్ ఆలోచించి అపూర్వకి ఇచ్చారండి. మేబీ అపూర్వ ఎక్కడ కనిపించట్లేదు, ఓన్లీ మాటల్లోనే తప్ప ఆటల్లో లేదు, ప్లస్ ఈరోజు కొంచెం అదే ఎక్కడ కూడా అంత ఎక్కువగా గేమ్స్లో అంత కనిపించట్లేదు అని చెప్పి మేబీ ఇచ్చారేమో. సో తనకి ఎల్లో కార్డు వచ్చిందండి, అంతే అండి. ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది. సో మా ఛానల్ని కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మరీ కోరుకుంటానండి, ప్లీజ్ అండి.